లోకాసు వార్త 11వ అధ్యాయం 9వ వచనం. అటువలే మీరును అడుగుడి మీకియ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వానికి ఇయ్యబడును వెతుకువానికి దొరుకును తొట్టువానికి తీయబడును. చాలు తల్లి. అంటే ఆయన 3 విషయాలు ఆయన మనతో మాట్లాడడం జరిగింది గత వారం. హల్లెలూయా. అంటే ఈ వాక్యం యొక్క సారాంశము, ఈ వాక్యం యొక్క భావము ఏమిటయ్యానంటే, ఆయన అంటూ ఉన్నారు, మీరు నన్ను అడగండి, అడిగిన ప్రతి వానికి నేను ఇస్తాను, తట్టి ప్రతి వానికి నేను తీస్తాను, వెతికితే నేను దొరుకుతాను అన్న వాక్యముతో పరిశుద్ధాత్మ దేవుడు గత వారము మాట్లాడడం జరిగింది. హల్లెలూయా. ఈ వారం ఈ వాక్యముతో మనతో మాట్లాడును గాక. వెదకడము లేదా తట్టడము లేదా అడగడం అని అంటే ఏమిటయ్యానంటే, అది ప్రార్థనకు సాదృశ్యం. మనము ప్రార్థన చేయాలి. దేవాది దేవుని ఏ విధముగా అడగాలి అని అంటే, మొదట మనలో వాక్యము ఉండాలి, ఆ వాక్య ప్రకారముగా మనము అడగాలి. అది క్రమము, అది వాక్యానుసారమైన ప్రార్థన. ఏమిటి గత వారము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన వాక్యానుసారమైన ప్రార్థన అంటే, మొదట నువ్వు మందసము దగ్గర నువ్వు నిలబడగలిగి ఉండాలి. నువ్వు నిలబడే స్థితి ఏమిటయ్యానంటే, నీ యొక్క ఇరుగు పొరుగు వారిని, నీ శత్రువులను నువ్వు క్షమించే ఆ హృదయము కలిగి ఉండి నిలబడి ప్రార్థన చేయాలి. రెండవదిగా 2 చేతులు పైకెత్తాలి. తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఆయన మాట్లాడుతున్నారు, మీరు సంశయించక మీ చేతులు పరిశుద్ధముగాను పవిత్రముగాను 2 చేతులు ఎత్తి మీరు ప్రార్థన చేయండి. అంటే మొదట నువ్వు నిలబడాలి, రెండవదిగా నీలో పరిశుద్ధత ఉండాలి. నీ నోటిలో పరిశుద్ధత, నీ చేతిలో పరిశుద్ధత, నీ హృదయంలో పరిశుద్ధత ఉండి అప్పుడు నీవు ఆయనకు నువ్వు అడుగుతావో లేదా తడతావో లేదా నువ్వు వెతుకుతావో, నీ యొక్క ఆ సమస్యను బట్టి, నీ యొక్క ఆ వేదనను బట్టి, నీ యొక్క ఆ యొక్క కన్నీరును బట్టి నీవు ఆయనను వెతుకుతూ ఉండాలి. అప్పుడు ఆయన దొరికే దేవుడు. హల్లెలూయా. అప్పుడు ఆయన ద్వారములు తెరిచే దేవుడు. హల్లెలూయా. అప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనం ఎలా వెతుకుతున్నాం? నీకు నచ్చినట్టు, నాకు నచ్చినట్టు నేను వెతుకుతున్నాం, కానీ దేవాది దేవునికి నచ్చినట్టు వాక్యానుసారంగా మనము వెతకడం లేదు. హల్లెలూయా. ఈ వాక్యము మార్నింగ్ అప్లోడ్ చేయడం జరిగింది. అప్లోడ్ చేసిన వెంటనే ఒక తల్లి చూసిందట, ఆమె అన్యురాలు. నేను క్లాసులో ఉండగా ఆమె ఫోన్ చేసింది, అయ్యా మీరు చెప్పిన వాక్యము నేను మొదటి నుంచి చివరి వరకు కూడా నేను విన్నానండి, దానిలో మీరు చాలా చక్కగా దేవుడు మీతో మాట్లాడడం జరిగిందండి, కానీ అది నాకు గుచ్చుకుందండి అని మాట్లాడింది. నా హృదయంలో చొచ్చుకుపోయిందని అని మాట్లాడింది. ఏ తల్లి ఏమిటనంటే, మీరు అడగమన్నారు, మీరు తట్టమన్నారు, తీయమన్నారు, అంతవరకు బాగానే ఉంది, మధ్యలో దేవుని వాక్యాన్ని ఎందుకు మీరు పెట్టారండి అని మాట్లాడింది. అంటే అడగమన్నారు కదా అని ఆమె శారీరకంగా తన ఇష్టం వచ్చిన ఆ యొక్క కోరికను ప్రకారం అడగడము ప్రారంభించిందట. ఎప్పుడైతే వాక్యము పూర్తయినప్పటికీ అక్కడ దేవాది దేవుడు మాట్లాడడం జరిగింది, మీరు అడగండి కానీ వాక్యానుసారంగా అడగండి, వాక్యమే హృదయంలో లేకుండా అడిగితే అది హేయమైన ప్రార్థన అవుతుందని ఆ వాక్యము ఆమెకు హృదయానికి తగిలింది. హల్లెలూయా. ఆమె అంటుంది, అంతా బాగుంది కానీ మీరు ఆ మాట నాకు నచ్చలేదండి, మీ మీద నేను విరోధం పెంచుకున్నానని నేను మాట్లాడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఏ తల్లి అని అంటే, వాక్యానుసారంగా మీరు బోధించారు, అందరికీ నచ్చదండి, కానీ ఆత్మీయంగా ఉన్న వారికి మాత్రమే అది బాగుంటుందండి అని మాట్లాడుతుంది తల్లి. అది వాక్యము, అది నా సొంత మాటలు కాదు. ఆయనకు నచ్చినట్టు మనం అడగాలి. ఈరోజు మనం ఏమి చేస్తున్నామో తెలుసా? మనకు నచ్చినట్టు మనం అడుగుతున్నాం, అందుకే మనము పొందుకోలేకపోతున్నాం, అందుకే ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం, అందుకే మేలులు పొందుకోలేకపోతున్నాం. అందుకే నువ్వు ఏది అడుగుతున్నావో అది దేవాది దేవుడు ఇవ్వడానికి ఆయన ముందుకు రావడం లేదు. మనం ఏ విధంగా అడుగుతున్నాం? మూడవదిగా మనము చూసినట్లయితే ఏ విధముగా అడగాలి? లూకాసు వార్త 22వ అధ్యాయం 41వ వచనం చదవండి తల్లి.
వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళూని తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము. అంటే ఏ విధముగా యేసయ్య ప్రార్థన చేస్తూ ఉన్నారు గెత్సేమనే తోటలోనంటే మొదట ఆయన మోకరించారు. మరలా చదువుతాలి 41వ వచనం. వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని హల్లెలూయా. అంటే నువ్వు మూడవదిగా నువ్వు ఆయనను అడగాలి అనంటే, వెదకాలి అనంటే, నువ్వు తట్టాలి అనంటే నీ జీవితంలో నా జీవితంలో ఉండాలి ఏమిటనంటే మోకాళ్ళ నుండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆయన ఎవరు ప్రార్థన చేసేవారు? కుమారుడు, అతి పరిశుద్ధుడు, అతి కాంక్షణీయుడు, అతి సుందరుడు, ఆయన ఏ లోపము లేనివాడు. ఆయన ఎవరికి ప్రార్థన చేస్తూ ఉన్నారు తెలుసా? తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రికి ప్రార్థన చేసేటప్పుడు నిలబడి ప్రార్థన చేయడం లేదు, ఆయన కూర్చొని ప్రార్థన చేయడం లేదు, మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే నువ్వు శారీరకంగా నువ్వు మోకరించావనంటే దాని ఆత్మీయ అర్థం ఏమిటనంటే నువ్వు తగ్గింపులోనికి వచ్చావని దాని అర్థం. హల్లెలూయా. నువ్వు తగ్గింపులోనికి వచ్చావు. నీ శారీరకంగా నువ్వు తగ్గించుకున్నావు, నువ్వు ఆత్మీయంగా కూడా నువ్వు తగ్గించుకున్నావు. ఆయన కుమారుడై ఉండి, తండ్రికి ఏకైక కుమారుడై ఉండి, ఆ పరిశుద్ధుడై ఉండి కూడా ఏమి చేస్తున్నారంటే తండ్రితో మాట్లాడేటప్పుడు, తండ్రికి ప్రార్థన చేసేటప్పుడు, ఆ కన్నీరు కాచేటప్పుడు, ఆయన అడిగేటప్పుడు, ఆయనను తట్టేటప్పుడు, ఆయనను వెతికేటప్పుడు ఏమి చేస్తూ ఉన్నారనంటే మోకాళ్ళుని ఆయనకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను సోఫాలో కూర్చొని కాళ్ళ మీద గాలేసుకొని మనము ప్రార్థన చేస్తాం. ఏ తల్లి, మోకాళ్ళ జీవితం మనకు ఉండదు. నాకు కాళ్ళ మీద కాలు అలవాటు నాకు ఎక్కువ. కాళ్ళ మీద కాలు అలవాటు వేసుకొని ఫ్లాంక్ పెట్టి నేను వాక్యాన్ని చదువుతూ ఉంటాను. దేవాతి దేవుడు చూశారు చెప్పారు నాతో, దేవుడు మాట్లాడారు, అది తప్పని మాట్లాడారు. కానీ నా అలవాటు ఆ విధముగా వెళ్ళిపోవడంతో నా మోకాళ్ళు ఒక రోజున పట్టింది. నేను వెంటనే దేవాతి దేవుని దగ్గర నేను క్షమాపణ అడిగి అప్పటి నుంచి కాళ్ళ మీద కాలు వేసుకుని బైబిలు చదవడం మానేసాను. హల్లెలూయా. అంటే మనం ఏ విధముగా ఆయన అడగాలి, ఏ విధముగా అడగాలనంటే మోకాళ్ళు ఊని ఆయన దగ్గర మనం అడగాలి. హల్లెలూయా. అంటే మోకాళ్ళు ఉండడం అంటే దాని అర్థము, దాని భావం ఏమిటంటే నువ్వు ప్రతి విషయంలో నువ్వు తగ్గించుకోవాలి, తగ్గింపు జీవితంలోనికి వచ్చేయాలి తల్లి. ఆ విధముగా నువ్వు ప్రార్థన చేయాలి. ఈరోజు మనం ఏ విధముగా మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం? ప్రార్థన అనేసరికి నుంచోవడం అని తెలుసు కూడా నుంచోం, మోకరించాలని తెలుసు కూడా మనం మోకరించాం. 2 చేతులు పైకెత్తాలి. దావీదు గారు 2 చేతులు ఎత్తుట ఇదిగో సాయంకాల నైవేద్యం అని చెప్పారు. అది వచనము చదువుతున్నాము కానీ మనము చెయ్యం. కానీ ఇక్కడ కుమారుడు ఏమి చేస్తున్నాడంటే తండ్రితో మాట్లాడేటప్పుడు ఏ విధముగా మాట్లాడాలో మనకి ఆయన చూపిస్తూ ఉన్నారు తల్లి. ఈరోజు మనం ఈ విధముగా మనము ప్రార్థన చేసేటప్పుడు చాలామంది హెచ్చించుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ పరిసయ్యుడు ఆ యొక్క దేవాలయంలోనికి వచ్చి నేను ఆ విధంగా చేస్తూ ఉన్నాను, నేను ఉపవాసం ఉంటూ ఉన్నాను, నేను దశంభాగం ఇస్తూ ఉన్నాను ఇదిగో అని రకరకములైన ఆ వచనాలు చక్కగా ఆ అక్షరాలకు సంబంధించిన ఆ వచనాలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన ఆ విధముగా ఉండకూడదు. ఏ విధముగా ఉండాలంటే తగ్గింపులోనికి రావాలి. ఈరోజు మనం ఈ విధముగా చేస్తూ ఉన్నామా తల్లి? అంతేకాదు దానియేలు గ్రంథం ఒక్కసారి చూద్దాం. దానియేలు గ్రంథములో దానియేలు గారు ఏ విధముగా ప్రార్థన చేస్తూ ఉన్నారో దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. చూడండి. ఆ యొక్క దేవాంతి దేవుడు దానియేలు కోసం అప్పుడు అతడు దానియేలు భయపడకము, నీవు తెలుసుకొనవలెనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు నాకు వినబడ్డాయి. చప్పట్లు కూడా దేవాంతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎందుకు దేవాది దేవుని దగ్గరికి దానియేలు గారు ప్రార్థన చేస్తుంటే ప్రతి మాట కూడా ఆయనకి వినబడింది అనంటే ఆయన మోకాళ్ళు ఉన్నాడు, శారీరకంగా ఆత్మీయంగా తను తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా.
తగ్గించుకున్నాడు. దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు మోకాళ్ళు నేను మొదలుకొని ఆ మొదటి దినము నుంచి కూడా నువ్వు ఏ విధముగా ఉన్నానంటే నువ్వు తగ్గించుకొని నువ్వు ప్రార్థన నువ్వు చేస్తూ ఉన్నావు. రోజు మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నామా తల్లి? తగ్గించుకొని ప్రార్థన చేయడం వల్ల దానియేలు గారికి కలిగినది ఏమిటో తెలుసా? సింహాలు బోళ్ళ నుంచి ఆయన తప్పించబడ్డాడు. అందరూ ప్రార్థన చేయొద్దు, మోకరించొద్దు అని అంటూ ఉన్నారు. ఆ యొక్క రాజు కూడా శాసనమును విడుదల చేశాడు, ఆజ్ఞలు విడుదల చేశాడు. ఒక ప్రక్కన దేవాది దేవుని ఆజ్ఞ అంటూ ఉంది, నువ్వు అనుదినము ప్రార్థన చేయి, అనునిత్యము ప్రార్థన చేయని మాట్లాడుతున్నాడు ఆయన. కానీ దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడంటే మోకాళ్ళ జీవితానికి, తన తగ్గింపు జీవితానికి, దేవునితో మాట్లాడడానికి ఆయన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి సింహాల బొన్నులోంచి దావీదును దేవాది దేవుడు రక్షించాడు. మరి నువ్వు మోకాళ్ళు నీ ప్రార్థన చేస్తే, ఆ తగ్గింపులో నీ ప్రార్థన చేస్తే నీకు జరిగే ధన్యత, నీకు దొరికే ఆ భాగ్యం ఏమిటో తెలుసా? ఈ లోకము సాతాను గుప్పిట్లో ఉంది కాబట్టి రెండవ రాకడలో ఆయన నేను ఈ లోకము నుంచి తప్పించి పరలోకానికి తీసుకెళ్ళే దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనము చేస్తూ ఉన్నామా? ఈరోజు మనము ఏ విధముగా మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం? లూకాసు వార్త 5వ అధ్యాయము 8వ వచనం చదవండి తల్లి. లూకాసు వార్త 5వ అధ్యాయము 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలి ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపొమ్ము నేను పాపాత్ముడని చెప్పాను. హల్లెలూయా. అంటే పేతురు గారు ఏ విధముగా ప్రార్థన చేస్తున్నారంటే యేసయ్య ప్రత్యక్షమైన వెంటనే, యేసయ్య కనబడిన వెంటనే, యేసయ్య అని తెలిసిన వెంటనే ఆయన మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. తనకు తాను తగ్గించుకున్నాడు. ఏ విధంగా తగ్గించుకున్నాడు తెలుసా? నేను పాపాత్మును ప్రభువా, నేను మోకరించాను ప్రభువా, నన్ను విడిచి వెళ్ళిపో ప్రభువా. లోతైన ప్రార్థన, మోకాళ్ళు ప్రార్థన. హల్లెలూయా. ఒకటి మోకాళ్ళు ప్రార్థన, తగ్గింపు ప్రార్థన. రెండవది మోకాళ్ళు ప్రార్థన, లోతైన ప్రార్థన. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, నువ్వు రాత్రి అంతా కష్టపడ్డావు కదా, ఒక్క చేప నీకు దొరకలేదని నాకు తెలుసు, కానీ కొంచెము లోతుకు వెయ్యి. హల్లెలూయా. కొంచెము లోతుకు నడిపించు, ఆ ప్రదేశంలో నీవు వెయ్యి. పేతురు గారు అంటున్నారు, అయ్యా నీ మాట చొప్పున, నీ ఆజ్ఞ చొప్పున నేను వల వేస్తాను. హల్లెలూయా. అంటే ఈ తగ్గింపు, అంటే ఈ మోకాళ్ళ జీవితము దేనికి సాదృశ్యం అని అంటే లోతైన ప్రార్థనకు, పశ్చాత్తాప ప్రార్థనకు, ఆ లోతైన అనుభవమునకు అది సాదృశ్యం. లోతైన అనుభవంలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాడు కాబట్టి, దేవాది దేవుని మాట విన్నాడు కాబట్టి ఒక దోనే కాదు 2 దోనెల ఆశీర్వాదాలు పొందుకున్నాడు. హల్లెలూయా. నువ్వు మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన ఆలకించి నువ్వేదైతే ప్రార్థన చేస్తూ ఉన్నావో, దేనికోసమైతే తడుతూ ఉన్నావో, దేనికోసమైతే వెతుకుతూ ఉన్నావో, దేనికోసమైతే నువ్వు అంగలారుస్తూ ఉన్నావో, ఆయన దానికన్నా ఎక్కువగా నేను నింపే దేవుడు తల్లి. హల్లెలూయా. ఈరోజు మనము చేయగలుగుతున్నామా? ఈరోజు మనము చేస్తూ ఉన్నామా? మనకు తెలుసు ప్రార్థన చేయాలని, కానీ మనము ప్రార్థన చేయలేం. ఈరోజు దేవాతి దేవుడు 3వదిగా మాట్లాడుతూ ఉన్నారు. ఏ విధముగా వెతకాలి, ఏ విధముగా తట్టాలి, ఏ విధముగా మనము ప్రార్థన చేయాలంటే 3వదిగా మోకాళ్ళుండి మనము ప్రార్థన చేయాలి. ఈరోజు మనం ఏ విధముగా మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఒక కుష్ఠరోగి వచ్చి దేవాతి దేవుని దగ్గర సాగిలిపడి అంటూ ఉన్నాడు, అయ్యా నీ చిత్తమైతే నన్ను శుద్ధునిగా చేయి. మోకాళ్ళు ఉన్నాడు, ప్రార్థన చేశాడు, శుద్ధుడిగా అయిపోయాడు. కానాను స్త్రీ వచ్చింది, అయ్యా ఒక్కతే ఒక కుమార్తె, ఆమె చావ సిద్ధముగా ఉంది, అయ్యా ఇదిగో నన్ను బ్రతికించాను. కానాను స్త్రీ వచ్చి ప్రార్థన చేస్తే దేవాతి దేవుడు వెళ్ళిపోమనలేదు, కానీ ఆమెను స్వస్థపరిచాడు. హల్లెలూయా. 3వదిగా ఆ యొక్క చాంద్ర రోగముతో ఆ కుమారుడు బాధపడుతున్నాడు. ఆ తండ్రి ఆ యొక్క యేసయ్య దగ్గరికి వచ్చి మోకరించి మోకళ్ళు అంటూ ఉన్నాడు, అయ్యా ఈ బాధ నేను చూడలేకపోతూ ఉన్నాను, నా కొడుకు ఇదిగో అగ్నిలో నీళ్ళలో పడిపోతూ ఉన్నాడు, ఆ బాధ నేను చూడలేకపోతున్నాను. మోకరించి ప్రార్థన చేసిన వెంటనే అక్కడ స్వస్థత కలిగింది. హల్లెలూయా. నీ బిడ్డల కోసమైనా, నీ ఆరోగ్యం కోసమైనా, నీ ఆర్థిక ఇబ్బందుల కోసమైనా, తర్వాత నీ ఆత్మీయ జీవితం కోసమైనా ఆయన నుండి నువ్వు పొందుకోవాలి జవాబునంటే, ఆయనను ద్వారములు తెరవాలి అనంటే, ఆయన నీకు దొరకాలి అనంటే, ఆయన నీతో మాట్లాడాలనంటే 3వదిగా నువ్వు మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈరోజు మనం ఏ విధముగా చేస్తూ ఉన్నాం?
నిర్గమకాండం 20వ అధ్యాయము, నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. మనము చేసే ప్రార్థన ఏ విధముగా ఉంటుందో చూద్దాం. చూడండి. పైన ఆకాశమందే గాని, పైన ఆకాశమందే గాని, క్రింద భూమి యందే గాని, కింద భూమి యందే కాని, భూమి క్రింద నేల యందే గాని, నేల యందే కాని, ఉండు దేని రూపమునైనను, దేని రూపమునైనను, విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఆ యొక్క ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏమిటయ్యానంటే నువ్వు పూజింపకూడదు, నువ్వు మోకరించకూడదు. నేను మాట్లాడుతూ ఉన్నారు ఆయన. దేనికి మోకరించకూడదు, ఎక్కడ మోకరించకూడదు అని అంటే ఆకాశంలో ఉన్నాయే నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, వాటికి నువ్వు మోకరించొద్దు. భూమి మీద ఉన్నాయే నువ్వేదో విగ్రహాలు తయారు చేసుకుంటూ ఉన్నావే, ఏదో మూఢనమ్మకాలు తయారు చేసుకుంటున్నావే, ఏదో మూఢ ఆచారాలు అంటూ ఉన్నావే, నీ ధనమే దేవుడు అంటూ ఉన్నావే, నీ బిడ్డలే దేవుడు అంటూ ఉన్నారే, నీ మనుషులే దేవుడు అంటూ ఉన్నావే, నీకు నచ్చిన మనుషులను విగ్రహంగా చేసుకొని నువ్వు వారిని మోకరించి వారికి మొరపెడుతున్నావే. ఆ భూమి మీద ఉన్న ఆ యొక్క వాటికి కాదు, ఇదిగో భూమి కింద సముద్రంలో ఉన్న వాటికి కూడా నువ్వు మోకరించకూడదని మాట్లాడుతున్నాడు. ఈరోజు ఏ విధముగా మనం మోకరిస్తూ ఉన్నాం? తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుని దగ్గర నువ్వు మోకరించకుండా మనుషుల దగ్గర మోకరించేవారు. ధనమును ముద్దు పెట్టుకొని కింద పడిపోతుంటే ముద్దెట్టుకొని ఆ ధనం దగ్గర సాష్టాంగ పడేవారు. తర్వాత అధికారుల దగ్గర సాష్టాంగ పడేవారు. తర్వాత నీ యొక్క రక్త సంబంధాల దగ్గర నువ్వు సాష్టాంగ పడేవారు. లేదా నీకు నచ్చిన మనుషుల దగ్గరికి వెళ్ళి మూఢ ఆచారాలకి, ఈ లోక సాంప్రదాయాలకి నువ్వు నమస్కరించి మోకరించేవాళ్ళు. ఈరోజు దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఆయన నీకు కనబడాలనంటే, ఆ ద్వారములు తెరవాలనంటే, నువ్వు ఆయన మాట నువ్వు వినాలి అని అంటే మొదట నువ్వు ఏ విధముగా వెతకాలి తెలుసా? మోకాళ్ళు అనుభవంలో నీకు రావాలి. మోకాళ్ళు అనుభవం అనగా ఏమిటయ్యానంటే, ఒకటి అన్ని విషయములను నువ్వు తగ్గించుకోవాలి. రెండవదిగా లోతైన అనుభవంలో ఉండి నువ్వు ప్రార్థన చేయాలి. తల్లి, ఈ విధంగా మనము ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఆయన వెదికే విధానం ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ప్రార్థన చేసే విధానము ఆయన దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ తండ్రి అయి ఉండి, అంటే అతి పరిశుద్ధుడు, ఆయన తండ్రితో సమానముగా ఉన్నవాడు. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుడు ముగ్గురు ఎవరు తెలుసా? ఆ త్రియక దేవుడు, ఆయన ఒకే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆ కుమారుడు తండ్రితో ప్రార్థన చేసేటప్పుడు ఏ విధముగా చేస్తున్నాడు తెలుసా? నా తండ్రే కదా, నేను పరిశుద్ధునే కదా, నా మనవి ఆలకించకుండా నా తండ్రి ఉండలేడు కదా అని గర్వము కలిగి లేడు ఆయన మోకాళ్ళుని ఎక్కడ తెలుసా? రాతి మీద, హల్లెలూయా, బండ మీద మోకాళ్ళుని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు మోకరించడానికి కింద నీకు మెత్తని పరుపు కావాలి, నీకు మెత్తని క్లాత్ కావాలి, నీకు మెత్తని స్వాంజీ కావాలి నీకు. కానీ దేవాంతి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు, ఆయన రాతి మీద మోకరించాడు తల్లి. హల్లెలూయా. ఈరోజు ఏ విధముగా మనం ఆయన అడుగుతూ ఉన్నాం? నాలుగవదిగా చూద్దాం. నాలుగవదిగా ఏ విధముగా మనము ఆయనను వెదకాలి, ఆయనకు ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం చదవండి తల్లి. కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేశాను. హల్లెలూయా. అంటే నాలుగవదిగా నువ్వు ఏ విధముగా ప్రార్థన చేయాలయ్యానంటే సాగిలపడి ప్రార్థన చేయాలి. ఇక్కడ యేసయ్య మొదట మోకరించారు, దాని తర్వాత ఆ పాప భారమును బట్టి, ఆ గిన్నె యొక్క శాపమును బట్టి ఆ చూస్తూ ఉండగా ఈయన ఏమి చేస్తున్నారంటే ఇంకా తండ్రికి సాష్టాంగపడిపోయారు. హల్లెలూయా. సాష్టాంగపడడం అంటే ఏమిటయ్యా? సాష్టాంగపడడం అంటే నీకు ఏమి ఉన్నాయి, దేవాంతి దేవుడు నీకు నాకేమి ఇచ్చాడంటే మొదట ప్రాణమునిచ్చాడు, తర్వాత ఆత్మనిచ్చాడు, తర్వాత నీకు దేహమునిచ్చాడు. ఈ మూడు కూడా నీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ మూడిటితో నువ్వేమి చేయాలో తెలుసా? ఆయన పాదముల దగ్గర నువ్వు సాష్టాంగపడాలి, నువ్వు సాగిలి పడిపోవాలి. ప్రతి విషయములోనూ కూడా ఆయన ఎదురుకుండా నువ్వు సాగిలి పడిపోవాలి.
అంటే సాష్టాంగ పడడం అంటే నీ ప్రాణము, నీ దేహము, నీ యొక్క జీవముతో ఆయనకు సాష్టాంగ పడడమే కాదు, నీ ప్రతి అవయవం కూడా ఆయన పాదముల దగ్గర నువ్వు పెట్టగలిగి ఉండాలి. ఈరోజు మనము పెడుతూ ఉన్నామా? 2 చేతులు ఎత్తండి అని యాజకులు చెప్పాలి, నుంచోమని యాజకులు చెప్పాలి, మోకరించని యాజకులు చెప్పాలి, నోరు తెరండి అని బిగ్గరగా అరవండి అని యాజకులు నీకు చెప్పాలి. కానీ దేవాతి దేవుడు ఇక్కడ సాష్టాంగపడి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన సాష్టాంగ పడడం అంటే ఏమిటో తెలుసా? ఆయన అక్కడ మాట్లాడుతున్నాడయ్యా, నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. హల్లెలూయా. అంటే నువ్వు సాష్టాంగ పడడం దాని అర్థం ఏమిటో తెలుసా? నీ కోరికలు కానీ, నీ అభిప్రాయం కానీ, నీ ఆలోచన కానీ ఏమీ ఉండకూడదు. ప్రతిదీ కూడా ఆయన చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేయాలి. ఆ పాప భారమును చూసి, ఆ గిన్నెను చూసి ఆయన త్రాగలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఆయన మాట్లాడుతున్నారు, మొదట అయ్యా ఇదిగో ఈ గిన్నెను తొలగించు అని మాట్లాడుతూ ఆయన ప్రార్థన చేస్తూ సాష్టాంగ పడిపోయిన తర్వాత ఆయన ప్రార్థన ఏమిటో తెలుసా? నా ఇష్టము కాదు, నా చిత్తము కాదు, నా ఆలోచన కాదు, నా అభిప్రాయం కాదు, సమస్తము కూడా నీ చిత్తమే ప్రభువా, నీ చిత్తమే. ఈరోజు మనం ఏ విధముగా మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం? నువ్వు సాష్టాంగ పడడము నువ్వు నేర్చుకుంటే నీ జీవితంలో నీ ఇష్టమైనది నువ్వు అడగవు, నీ ఇష్టమైన కోరికలు నువ్వు అడగవు, నీ ఇష్టమైన ఆలోచన ఉండదు. నువ్వు ఏమి ప్రార్థన చేస్తావో తెలుసా? అంతా నీ చిత్తమే ప్రభువా, నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చు ప్రభువా, సిద్ధించు ప్రభువా. ఆ యొక్క శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పింది కూడా ఆయన చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేయాలని ఆయన నేర్పుతూ ఉన్నాడు. ఈరోజు నీ ప్రార్థన జీవితం ఏ విధముగా ఉంటుంది? నా ప్రార్థన జీవితం ఏ విధముగా ఉంటుంది? తల్లి, ఈరోజు నిన్ను కన్న తండ్రి ఆయన నీకు ఏమి కావాలో, ఏ విధముగా ఆయన నిన్ను ఆశీర్వదించాలో, ఏ విధంగా నిన్ను లేవనెత్తాలో, ఏ విధంగా నిన్ను బలపరచాలో, ఏ విధంగా నిన్ను నడిపించాలో ప్రతిదీ కూడా ఆయన చూసుకునే దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఆయన ప్రణాళికలో మనం ఉండం, ఆయన చిత్తానుసారంగా మనం అడగం, ఆయన చిత్తానుసారంగా మనం నడవడం, మన ఇష్టానుసారంగా మనము ప్రవర్తిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాం. అందుకే శ్రమలో, అందుకే బాధలో, అందుకే ఇబ్బందులు. యాజకులు చెప్పుతున్న దేవుని చిత్తం ప్రకారంగా నడుగో, వాక్య ప్రకారంగా నడుగో, ఆయన చిత్తానికి విడిచిపెట్టుకోమంటే మనము మాట లోబడం, మన చిత్తమే అక్కడ నెరవేరాలి. కానీ తండ్రి ఏమంటూ ఉన్నాడనంటే, తండ్రికి ప్రార్థన చేసేటప్పుడు కుమారుడు ఏమంటూ ఉన్నాడంటే, అయ్యా ఇంత భారమైనా, ఇంత కష్టమైనా, ఇగో నాకు ఇంత కన్నీరు, ఇంత వేదన కలుగుతూ ఉన్నా, ఇంత మోకరించిన, ఇదిగో నేను ప్రార్థన చేసేటప్పుడు నా చెమట రక్త బిందువులుగా మారిపోయినా సరే నీ చిత్తమే సిద్ధించునుగాక. సాగిలిపడి ప్రార్థన తలే. ఈరోజు సాగిలిపడి మనము ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఈరోజు నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావమ్మా? ఈరోజు దేవాతి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనంటూ ఉన్నారు, నిత్యము నన్ను వెదకండి, నిత్యము నాకు ప్రార్థన చేయండి, నిత్యము తట్టండి. కానీ ఏ విధముగా ప్రార్థన చేయాలి? మొదట నిలబడి ప్రార్థన చేయాలి, రెండవదిగా 2 చేతులెత్తి ప్రార్థన చేయాలి, మూడవదిగా మోకరించి అనుభవంలోనికి వచ్చి ప్రార్థన చేయాలి, 4వదిగా సాగిలిపడి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆదికాండము 17వ అధ్యాయం 3వ వచనం. అక్కడ అబ్రహాము గారి కోసం అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. చెప్పట్లు కూడా దేవాంత దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు సాగిలిపడి ప్రార్థన చేస్తే, నువ్వు సాగిలిపడి నీ ప్రాణమును, నీ దేహమును, నీ శరీరమును కూడా సమర్పణలకు వచ్చి సాగిలిపడి ప్రార్థన చేస్తే ఆయన నీకు ప్రత్యక్షమయ్యే దేవుడు, ఆయన నీతో మాట్లాడే దేవుడు, ఆయన నీతో నిబంధన చేసుకునే దేవుడు తల్లి. హల్లెలూయా. ఎవరయ్యా అనంటే అబ్రహాము గారు సాగిలిపడడం చూసి యేసయ్య ప్రత్యక్షమయ్యి అబ్రహాముతో మాట్లాడడం మొదలుపెట్టారు. మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, నేను నీతో నిబంధన చేసుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. అబ్రహాము గారు దేవునితో నిబంధన చేయలేదు, దేవుడే వచ్చి అబ్రహాము గారితో
నిబంధన చేశాడు. మరలా ఒకసారి చదువు తెలియదు. ఇదిగో ఇదిగో నేను నియమించిన నా నిబంధన, నియమించిన నా నిబంధన. హల్లెలూయా. నువ్వు సాగిలు పడితే, నువ్వు మోకరిస్తే, నువ్వు సాగిలి పడి సమర్పణలోనికి వచ్చి ప్రార్థన చేస్తే ఆయన నీతో ఒక నిబంధన చేసుకుంటాడు తల్లి. హల్లెలూయా. ఈరోజు ఆయన నిబంధన మనకు వద్దు, కానీ మన నిబంధనలో ఎక్కువైపోతూ ఉన్నాయి. ఈరోజు అబ్రహాం గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను నీతో నువ్వు సాగిలు పడ్డావు, ఆ అనుభవంలో వచ్చావు కాబట్టి, అన్ని విడిచిపెట్టావు కాబట్టి, ఇదిగో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఏమిటయ్యానంటే నీతో ఒక నిబంధన చేసుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. ఏమిటి నిబంధన? నీకు కుమారులు లేరు కాబట్టి నేను నీకు కుమారుణ్ణి అనుగ్రహిస్తాను. ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రముల వలె నీ కుమారుల్ని, నీ సంతానాన్ని అభివృద్ధి నేను పరుస్తాను. రెండవదిగా ఆయన అంటూ ఉన్నాడు, రెండవ నిబంధన ఏమిటనంటే, నువ్వు విడిచిపెట్టావు కదా, నీకు తెలియని దేశానికి నేను వెళ్ళమన్నాను కదా, నువ్వు వెళ్ళడము ప్రారంభించావు, నువ్వు సాగిలి పడడం ప్రారంభించావు, నువ్వు మోకరించడం ప్రారంభించావు, ఇదిగో నాకు ప్రార్థన చేయడం ప్రారంభించావు కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నాడు తెలుసా? కొత్త నిబంధన గ్రంథములో పరదేశులైన ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్ళారని మనం అనుకుంటాం, ఆయన తెలియని ప్రదేశానికి వెళ్ళిపోయాడమో అని మనం అనుకుంటాం. ఆయన మాట్లాడుతున్నాడు, లాజరు ఎక్కడ ఉన్నారంటే అబ్రహాము రొమ్మున. అబ్రహాము గారు ఎక్కడ ఉన్నారంటే పరదేశంలో ఉన్నారు. హల్లెలూయా. నువ్వు సాష్టాంగపడి ప్రార్థన చేస్తే ఒకటి, ఆయన నీతో ప్రత్యక్షముగా మాట్లాడతారు. ఏదో యాజకుల ద్వారా మాట్లాడారు, ఏదో వాక్యము ద్వారా మాట్లాడారు, ఆయన స్వరము ద్వారా నీతో మాట్లాడే దేవుడు. రెండవదిగా నీతో నిబంధన చేసుకునే దేవుడు. ఏమిటి నిబంధన తెలుసా? నువ్వు ఇక్కడ ఉండవద్దు, నేను ఉండే స్థలంలోనికి నువ్వు వస్తావు. ఈరోజు మనం ఎటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాం? సాగిలి పడుతూ ఉన్నామా తల్లి? ఈరోజు లోక మనుషుల దగ్గర మనము సాగిలి పడిపోతూ ఉన్నాం, లోక ఆశల దగ్గర మనము సాగిలి పడిపోతూ ఉన్నాం. సాతానుడు ఏమి చేస్తున్నాడో తెలుసా? మొట్టమొదట నిర్గమకాండములో 20వ అధ్యాయం 4వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు, ఇదిగో ఆకాశం మందే కానీ, ఇదిగో భూమి మందే కానీ, ఇదిగో సముద్రం మందే కానీ ఏ రూపమును మీరు తయారు చేసుకోకూడదు, దేనికి మీరు మోకరించకూడదు, మీరు సాగిలా పడకూడదు. ఓ పక్కన సాతానుడు నిలబడి ఏం చేస్తాడో ఒకసారి చూద్దాం. ఈరోజు నువ్వు ఎవరికి సాగిలి పడిపోతున్నావో ఒక్కసారి చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 9వ వచనం చదవండి తల్లి. ఈరోజు క్రైస్తవులు దేనికి సాగిలి పడిపోతూ ఉన్నారో, ఈరోజు రక్షణ పొందిన బిడ్డలు, రక్షణ కలిగిన బిడ్డలు, ఈరోజు వాక్యాన్ని వింటున్న బిడ్డలు దేనికి సాగిలి పడిపోతున్నారు? నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడలా వీటినన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, ఆయనతో చెప్పాను. ఎవరయ్యా? సాతానుడు వచ్చి యేసయ్యతో మాట్లాడుతున్నాడు. యేసయ్య ఏ విధముగా ప్రార్థన చేశారు 40 రోజులంటే? మోకరించి సాగిలు పడి ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేశారు. బయటికి వచ్చిన వెంటనే 41 రోజు ఎవడొచ్చాడనంటే సాతానుడు వచ్చాడు. వచ్చి అంటూ ఉన్నాడు, ఆయన ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్ళిపోయి అంటూ ఉన్నాడు, ఇదిగో ఈ లోకమంతా కూడా నా దినములో ఉంది, ఈ లోకాశలన్నీ కూడా నాది ఆధీనంలో ఉన్నాయి, ఇదిగో నీ కళ్ళకు నేను చూపిస్తూ ఉన్నాను, ఒక్కసారి ఇదిగో నా కాళ్ళకు నువ్వు సాగిలి పడినట్లయితే ఈ లోకము నీ చేతికి నేను అప్పగిస్తా. దేవాంత దేవుడు చక్కగా మాట్లాడాడు. ఏమిటి ఆ మాట? ఒక్కసారి చదవండి. యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. హల్లెలూయా. దేవాతి దేవుడు సాతాను వెంటనే గద్దించి నువ్వు బయటికి పోమని ఆజ్ఞాపించాడు. హల్లెలూయా. అప్పుడు సాతానుతో మాట్లాడుతున్నాడు, నీకు అర్థం కాదా? మోషే గారిలో 10 ఆజ్ఞలు ఏమిటి? ఆయనకు మాత్రమే మొక్కాలి. హల్లెలూయా. ఆయనకు మాత్రమే సాగిలి పడాలని నీకు తెలీదా? ఈరోజు క్రైస్తవులకి తెలియడంలే, తెలిసి ఉండి కూడా కపటము, తెలియకుండా యథార్థ లేని జీవితంతో ఈరోజు మనము బ్రతుకుతూ ఉన్నాం. ఈరోజు ఏ విధంగా మనం ఉంటూ ఉన్నాం? సాతానుడికి లోబడిపోతూ ఉన్నాం. ఆ శరీరాశ, నేత్రాశ, ఆ జీవపు డంబానికి
లోబడిపోతూ ఉన్నాం, ఈ లోక ఆశలకు లోబడిపోతూ ఉన్నాం. సాతానుడు అదే మాట్లాడుతున్నాడు. ఇదిగో లోకాన్ని చూపించి దేవాతి దేవుడితో మాట్లాడుతున్నాడు, నువ్వు సాష్టాంగపడు, ఈ లోకమంతా నీకు నేను ఇచ్చేస్తా, నువ్వు సాగిలు పడు. ఈరోజు ఈ లోకము కోసం సాగిలు పడిపోతూ ఉన్నావా? ఈ లోక ధనము కోసము, ఈ లోక కోర్కెల కోసము, నీ శరీర నేత్రాస జీవపు డంబము కోసము, ఈ కోర్కెల కోసము సాగిలు పడిపోతూ ఉన్నావేమో. సాతానుడు కాళ్ళ మీద పడి ప్రాధేయపడుతూ ఉన్నావేమో తల్లి. ఈరోజు ఎటువంటిగా మనము ఎవరి దగ్గర సాగిలు పడుతున్నాం, ఎటువంటి జీవితాన్ని మనము గడుపుతున్నాం, ఎవరికి మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం తల్లి. ఈరోజు క్రైస్తవులు చెప్పుకోవడానికి సిగ్గు. ఒక ఉన్నతమైన స్థానంలో దేవాతి దేవుడు నిలబెడుతూ ఉంటే, ఉన్నతం ఎక్కడో ఐగుప్తులోంచి తీసుకువచ్చిన ఒక ద్రాక్ష వలని ఉన్నతమైన సంఘములో నిలబెడుతూ ఉంటే మతి తప్పి ప్రవర్తిస్తూ ఉన్నాం. జ్ఞానం లేకుండా బుద్ధి లేని హీనులుగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. ఎవరికి సాగిల పడాలి, ఎవరికి సాగిల పడకూడదు దేవాతి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఎవరికి సాగిల పడుతున్నావు? కీర్తి ప్రతిష్టలు కావాలని కీర్తి ప్రతిష్టలకు సాగిల పడుతూ ఉన్నావా? ఈ లోకాశలకు సాగిల పడుతూ ఉన్నావా? ఈ లోక తిండి కోసం సాగిల పడుతూ ఉన్నావా? ఈ లోక ధనము కోసం సాగిల పడుతూ ఉన్నావా? ఈ లోక వస్త్రముల కోసం, ఈ లోక అలంకరణ కోసం సాగిల పడుతూ ఉన్నావా? వదిలేయ్, భక్తిని వదిలేయ్. ఎవడు రమ్మంటూ ఉన్నాడని దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా దేవాలయానికి రమ్మన్నవాడు ఎవడు? ఎందుకు వస్తూ ఉన్నారు దేవాలయానికి? దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేనికి సాగిల పడుతూ ఉన్నాం? దేవాతి దేవుడు ఆ సాతాన్ని గద్దించినట్లు నీ శరీరాసను, నీ నేత్రాసను, జీవమును, నీ శరీరాన్ని ఆశలను గద్దించగలుగుతున్నావా? పొమ్మను విడిచిపెట్టుమని వెళ్ళిపోమని చెప్పగలుగుతున్నావా తల్లి? అనేక సార్లు ధనం నా దగ్గరికి వస్తుంది, అనేక సార్లు నేత్రాశ, అనేక మంది అందమైన వారు నాకు కనబడుతూ ఉన్నారు. కానీ నేను మాట్లాడే మాట ఏమిటో తెలుసా? సాతాను నన్ను విడిచి వెళ్ళిపో, ఉండడానికి వీలులే. ఈరోజు అటువంటి ప్రార్థన చేయగలుగుతున్నామా తల్లి? అటువంటి సమర్పణలోనికి రాగలుగుతున్నామా? అటువంటి సాగిలు పడే జీవితంలోనికి మనం రాగలుగుతున్నామా? ఈరోజు ఎవరికి మనం సాగిలు పడుతూ ఉన్నాం? మొట్టమొదటి నువ్వు మోకరించాలి, ప్రార్థన చేయగలిగి ఉండాలి. రెండవదిగా నువ్వు సాగిలు పడి నువ్వు ప్రార్థన చేయాలి. ఈరోజు ఏ విధముగా మనము ప్రార్థన చేస్తూ ఉన్నాము తల్లి? నువ్వు సాగిలి పడడం అంటే ఏమిటో తెలుసా? సమస్తము కూడా ఆయన చిత్తమునకు నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. అది సాగిలి పడటం. నీ పిల్లలను ఆయన చేతికి అప్పగించుకోవాలి, నీ ఆరోగ్యాన్ని ఆయన చేతులకు అప్పచెప్పుకోవాలి, నీ దేహమును, నీ ప్రాణ ఆత్మ దేహమును ఆయన చేతులకు అప్పచెప్పుకోవాలి, నీ కుటుంబాన్ని కూడా ఆయన చేతులకు అప్పచెప్పుకోవాలి. అది సాగిలి పడడం. అప్పగించుకున్నట్టు అప్పగించుకుంటున్నావు, సమర్పించుకుంటున్నావు, మరలా వెనకకి తీసేసుకుంటూ ఉన్నావు. ఈరోజు ఏ విధముగా మనం సాగిలి పడుతూ ఉన్నాం? మొట్టమొదట ఆయన మాట్లాడుతూ ఉన్నారు, వెదకండి నేను దొరుకుతాను, తట్టండి నేను తీస్తాను, తర్వాత మీరు అడగండి నేను ఇస్తాను. ఏ విధముగా అడగాలి? ఏ విధముగా ప్రార్థన చేయాలి? ఏ విధముగా కన్నీరు కార్చాలి? ఏ విధముగా నోరు తెరవాలనంటే ఆయన అంటూ ఉన్నారు, మోకాళ్ళు అనుభవంలోనికి నువ్వు వచ్చి తగ్గించుకొని నువ్వు ప్రార్థన చేయాలి. రెండవదిగా సాగిలి పడి నువ్వు ప్రార్థన చేయాలి. సమస్తము కూడా నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టి, అయ్యా నీ చిత్తమే అని నువ్వు ప్రార్థన చేయగలిగి ఉండాలి. ఈరోజు మనం ఏ విధముగా మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం? చివరగా ముగించుకుందాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదవండి తల్లి. భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాళ్ళు యేసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు ప్రతి నామమును పైనామమును ఆయనకు అనుగ్రహించెను. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అయినంటూ ఉన్నారు, అన్ని నామముల కన్నా పైనామము యేసు నామము. హల్లెలూయా. మీరు ఏది అడిగినా సరే ఆ నామములోనే, ఆ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామములోనే మీరు అడగాలి. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు ఏమిటయ్యానంటే,
భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి మోకాలు ఆయన నామములో వంగునట్లు, ప్రతి నాలుక తండ్రి దేవుని మహిమార్థమ యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లు. హల్లెలూయా. అంటే నీవు భూమి మీద ఉన్నావు కాబట్టి నీ మోకాళ్ళు వంగాలి, సాష్టాంగపడాలి. నీ నోరు ఆయన నామములోనే మహిమపరిచే విధముగా నువ్వు అడగాలి, నోరు తెరవాలని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు నామము కన్నా ఇంకొక నామము నీకు ఎక్కువైపోతుంది. యేసుక్రీస్తు నామము కన్నా ఇంకొక నామాలే నామం అంటే పేరు, ఇంకొక పేరుని మనము తగిలించుకుంటూ ఉన్నాం. ఏమిటా పేరు? నా ఇష్టం. నేను డేవిడ్ రాజును కదా, నా ఇష్టం. ఓ డేవిడ్ రాజు నా ఇష్టం. ఒక లక్ష్మి నీ ఇష్టం. ఒక మరియా నీ ఇష్టం. ఓ సుబ్బారావు నీ ఇష్టం. అటువంటి ప్రార్థన కాదు తల్లి. ఈరోజు భూమి మీద నామాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఈరోజు అడిగే విధానం దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విధముగా అడగాలి? మొదట ఆయన యొక్క మందసము దగ్గరికి వచ్చి నిలబడి కలిగి ఉండాలి. నిలబడము దేనికి సాదృశ్యం అని అంటే, నువ్వు ఎదటి వారిని క్షమించే అనుభవంలోనికి, ఎదటి వారిని క్షమించే హృదయము కలిగి ఉండడానికి సాదృశ్యం. రెండవదిగా, రెండు చేతులు ఎత్తడము దేనికి సాదృశ్యమయ్యానంటే, నీ చేతులు పరిశుద్ధముగా, నీ చేతులు పవిత్రముగా, నీ గుండెల్లో విశ్వాసముతో నువ్వు ఆయనను అడగడానికి సాదృశ్యం. మూడవదిగా, మోకరించి అనుభవము దేనికి సాదృశ్యం అయ్యానంటే, నువ్వు ప్రతి విషయంలోనూ కూడా నీవు తగ్గింపులోనికి నువ్వు రావడానికి సాదృశ్యం. నాలుగవదిగా, నువ్వు సాష్టాంగ పడడము దేనికి సాదృశ్యం అయ్యానంటే, నా చిత్తము కాదు ప్రభువా, నా ప్రాణ ఆత్మ దేహములన్నీ కూడా నీ చేతుల్లో పెట్టాను, నీ పాదముల దగ్గర పెట్టాను. నీ ప్రణాళిక ప్రకారముగానే, నీ చిత్త ప్రకారముగానే నా జీవితంలో నెరవేర్చు ప్రభువా, జరిగించు ప్రభు అని నువ్వు ప్రార్థన చేయాలి. ఈ విధముగా ప్రార్థన చేస్తే నువ్వు దేనికోసం అడుగుతున్నావో ఆయన నీకు ఇచ్చే దేవుడు. ఏ శారీరక సంబంధించిన విషయాలను అడుగుతున్నావా, లేదా ఆత్మ సంబంధమైన విషయాలను అడుగుతున్నావా, ప్రతిదీ కూడా ఆయన నీకు ప్రత్యక్షమై నీతో నిబంధన చేసుకునే దేవుడు. తల్లి, మోకరించి ప్రార్థన చేసుకుందాం.